గ్రూపుగా చేరి తండ్రి మీ మాటలు వినాలని, మరి మీ మాటల్లో ఉన్నటువంటి భావాలను గ్రహించి మీకు ఇష్టలుగా బ్రతికే వారికి ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని, వారి కుటుంబాలన్నిటిని కూడా మీ జ్ఞాపకాల్లో పెడుతూ మీ ఇష్టాన్ని నెరవేర్చే పిల్లలుగా నిరంతరం కొనసాగులాగన కృప చూపించమని కోరుకుంటూ, మా ప్రభువు మా రక్షకులు మీ ప్రికోమర్లని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ఏమైనా మరి సోదరిమణులందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ, మరి నా వాయిస్ మీ అందరికీ వినబడుతుందని అనుకుంటున్నాను. ఒకసారి వినబడితే ఒకసారి ఓకే అని చెప్పనమ్మా. వినిపిస్తుందన్నా. ఓకేనమ్మా, వినిపిస్తుంది, చెప్పండి. ఓకే అమ్మా. అయితే బైబిల్ కొంచెం నాకు చదవడానికి సహకరించండి అమ్మా వచనాలు చెప్పినప్పుడు. అయితే నిన్న ప్రచురించిన విధంగా మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి బైబిల్లో ఎవరు అని ఆలోచిస్తే మనకి అవ్వ ఆదములకి పుట్టినటువంటి పెద్ద కుమారుడు కయీన్ అయితే చిన్న కుమారుడు హేబేలు. అయితే కయీను హేబేలు తండ్రి అయిన దేవునికి మరి అర్పణగా వారు తీసుకువెళ్ళినటువంటి వాటిని ఇస్తే హేబేలు అర్పణని దేవుడు అంగీకరించినట్టు, మరి కయీను అర్పణని దేవుడు లక్ష్య పెట్టనట్టుగా మనకి అర్థం అవుతూ ఉంటుంది. అయితే హేబేలు మొట్టమొదటిగా కయీను చేత చంపబడిన వాడిగా మనకు బైబిల్లో కనబడతాడు. ఈ విషయం అంతా మనకు తెలుసు. అయితే మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది హేబేలు అని చెప్పక తప్పదు బైబిల్లో. మొట్టమొదటిగా చనిపోయిన వ్యక్తి కయీను ద్వారా హేబేలు. ఒక విధంగా హేబేలు గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే అతను నీతిమంతుడు కాబట్టి. అంటే మొట్టమొదటిగా చనిపోయిన హేబేలు దగ్గర నుండి ఇప్పటి వరకు చనిపోతున్న వ్యక్తులందరూ ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అడిగితే, ఒకవేళ మరి మీకు తెలుసో తెలీదో నాకు తెలుసు కానీ సమాజంలో మట్టుకు ఏమని చెప్తారంటే, చనిపోయిన వాడు తాగుబోతైనా, వాడు తిరుగుబోతైనా, లేదంటే ఇంకే బ్యాడ్ హ్యాబిట్స్ ఏ ఉన్నా కూడా వాడు చనిపోయాడు అంటే వాడు చనిపోయినప్పుడు మనం ఫ్లెక్సీలో ఒక మాట రాస్తూ ఉంటాం. ఏంటంటే చనిపోయిన వ్యక్తి ఎలాంటోడైనా కానివ్వండి, ఆయన స్వర్గస్థులైరి అని రాస్తాం. లేదంటే ఈ మహానుభావుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే పరలోకం వెళ్ళిపోయాడు అని రాసుకుంటాం. లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు వరకు కూడా మీకు నాకు తెలిసినంత వరకు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే, మంచి వాళ్ళైతే పరలోకం వెళ్ళిపోతున్నారు, చెడ్డవాళ్ళైతే నరకానికి వెళ్ళిపోతున్నారు. సమాధి కాడికి వెళ్ళి ఏం చేస్తాడంటే, ప్రభువా ఈ ఆత్మను నీ దగ్గరకు చేర్చుకోండి అని ప్రార్థన చేస్తారు. ఇది మనకు తెలిసిన విషయాలే. మొదటగా మనం ఆలోచించాలి, అతను నీతిమంతుడా నీతిమంతుడా అనేది మనం ఆలోచించాలి. కాబట్టి నీతిమంతుడు 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 అని అందరు చెప్తున్నారు కదా, అసలు హేబేలు నీతిమంతుడేనా అని మనం ఆలోచిస్తే మత్తయి సువార్త 23:35 నీతిమంతుడైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరాకియ కుమారులకు జకర్య రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదికి వచ్చును. ఇవన్నీ ఈ తరము వారి మీదికి వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీతిమంతుడైన హేబేలు రక్తం అని ఉంది కదా, అంటే హేబేలు ఎవరన్నమాట? నీతిమంతుడని మనకు అర్థం అవుతుంది. అలాగే హెబ్రీ పత్రిక 11:4 ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయం 4వ వచనం. విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించింది. ఉమ్. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా చూసారా? అంటే మాట్లాడుచున్నాడు. చాలమ్మా. ఆ విశ్వాసమును బట్టి అతడు ఎవరంటే హేబేలు నీతిమంతుడని తీర్చబడ్డాడు. అంటే నీతిమంతుడా అనీతిమంతుడా హేబేలు అని ఆలోచిస్తే మనకి ఏమర్థం అవుతుందంటే హేబేలు నీతిమంతుడు అని అర్థం అవుతుంది. అయితే నీతిమంతుడు అయినటువంటి మనం మొట్టమొదటి నుండి తెలిసినటువంటి ఎవరు మొట్టమొదటి నీతిమంతుడు ఎవరని ఆలోచించాలి అంటే హేబేలు అని అర్థం అవ్వాలి మనకి. మొట్టమొదటిగా హేబేలే చనిపోయాడు కాబట్టి హేబేలు గురించి తెలుసుకుంటే మనం నీతిమంతులు అందరూ ఎక్కడ ప్రార్థన జరుగుతుంది. కొనుక్కోవటం హేబేలు అంటే నీతిమంతుడైన హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు మరణిస్తున్న నీతిమంతులు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు, లేదంటే అనీతిమంతులు ఎక్కడికి వెళ్తున్నారు అని ఆలోచిస్తే మనకు బైబిల్లో ఇంకా తరువాత నీతిమంతుడైన హేబేలు తర్వాత ఇంకెవరైనా ఉన్నారా అని మనం ముందుకు ఇంకెళ్ళగలిగితే మనకు తెలుసు కదా, మన పితరుడైనటువంటి అబ్రహాం నీతిమంతుడా అనీతిమంతుడా మనకు తెలుసు. ఎందుకంటే వచనాలు కూడా చెప్తాను, చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా చూద్దాం. అయితే మన పితరుడైన అబ్రహాము నీతిమంతుడని మనకు తెలుసు కదా, విశ్వాసులకు తండ్రి అని మనం ఆయన్ని గుర్తుంచుకుంటాం. ఆయన చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అని ఆలోచిస్తే ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం అమ్మ. ఆదికాండం 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఎక్కడికి చేర్చబడ్డాడు అంటమ్మా? అబ్రహాము తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు. ఇస్సాకును కూడా గురించి కూడా తెలుసుకుందాం. ఆదికాండం 35వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం. ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది 28, తన 29. పితరుల యొద్దకు చేర్చబడెను. అండి ఈయన కూడా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటమ్మా? పితరుల యొద్దకే చేర్చబడ్డాడంట. ఈయన కూడా పితరుల యొద్దకే చేర్చబడ్డాడంట. ఇప్పుడు యాకోబు గురించి చదువుకుందాం. 49 ఆదికాండం 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అంటే పితరుల యొద్ద కన్నా స్వజనులన్నా ఒకటే కదా. ఒక విధంగా మనకి తెలిసినటువంటి జ్ఞానంలో పితరుల యొద్దకు అంటే వాళ్ళకంటే ముందు చనిపోయిన వాళ్ళ యొద్దకు గాని లేదంటే స్వజనుల యొద్దకు అన్న ఒక చోటకి వెళ్ళినట్టుగా మనకు అర్థం అవుతుంది. అయితే ఇప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన దావీదు నీతిమంతుడా అనీతిమంతుడా అమ్మ? అబ్రహాము, యాకోబు, ఇస్సాకుల గురించి మనం తెలుసుకున్నాం. వాళ్ళు చనిపోయి ఎక్కడికి వెళ్ళారంట? వాళ్ళ స్వజనుల యొద్దకు లేదంటే పితరుల యొద్దకు వెళ్ళారంట. ఇప్పుడు దావీదు చనిపోయాడు. దావీదు చనిపోయిన తర్వాత రాసిన గ్రంథం అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. ఆయన గురించి దేవుడు ఇస్తున్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం. అందరూ తెవండి అమ్మ, అందరూ చూడండి ఒకసారి. ఎందుకంటే మళ్ళీ పాఠం చెప్పిన తర్వాత మళ్ళీ మీకేమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. లేదంటే మళ్ళీ పాఠం చెప్పేసిన తర్వాత మీరు విని అరే ఏంటో చెప్పేశాడు, మనం విన్నది కరెక్ట్ కాదా అని సంకోచించకూడదమ్మా. ఎందుకంటే ఈ పాఠం చెప్పంగానే మీరు విన్న తర్వాత అది నిజమో కాదో మీకే అర్థమైపోద్ది. లాస్ట్కి వెళ్ళేసరికి అర్థమైనా కానీ మీ మనస్సాక్షిని చంపుకోలేక అరే ఇది తప్పై ఉంటదేమో బహుశా, మరి అక్కడ ఇలా ఉంది కదా ఇక్కడ అలా ఉంది కదా అని మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆలోచించే ప్రతి వచనానికి కూడా నేను సమాధానం చెబుతాను. తర్వాత మీకు డౌట్స్ వస్తే గనక ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు నాకు పర్సనల్ గానే చేయొచ్చు, లేదంటే మీరు ఎప్పుడన్నా ఇలా అవకాశం ఇచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అప్పుడైనా మీరు డౌట్స్
వ్యక్తపరచవచ్చు. ఇప్పుడు అపోస్తుల కార్యాలు 13:22 దావీదుని గురించి దేవుడిస్తున్నటువంటి మరి ఆ ఆ విషయం ఏంటో ఒకసారి ఆలోచించండి. తరువాత అతన్ని 13:22 తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన ఓకే, మనుషుడు, అతడు నా ఉద్దేశంలన్నీ చూడండి. నెరవేర్చునని చెప్పి అతన్ని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఏం సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడంట. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు ఎవరు? దావీదు. అతడు నా ఇష్టాలన్నిటిని కూడా నెరవేర్చేసాడు అన్నాడు. అంటే అంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నటువంటి దావీదు మరి నీతిమంతుడు కాదా అంటే నీతిమంతుడనే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయారు, వాళ్ళ స్వజనుల యొద్దకు చేరారు అన్నాడు. గాని ఎక్కడ అబ్రహాం గాని, ఇస్సాకు గాని, యాకోబు గాని పరలోకానికి వెళ్ళారు అన్న మాట వాడబడిందంటే బైబిల్లో ఎక్కడ కూడా పరలోకమునికి వెళ్ళారు అనే మాట ఎవరిని గురించి కూడా రాయబడలేదు. ఒకసారి మీకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఒకసారి పరిశీలించినా, మీరు చదివినా, అందుకే బైబిల్ ఏంటంటే ఎక్కువగా చదవాలని. అందుకే బైబిల్ని ఏమన్నాడంటే దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అందుకే దాన్ని దివారాత్రం ధ్యానించితేనే దాంట్లో ఉన్న అంతరార్థాలు మనకు అర్థం అవుతాయి. ఏదో ఒక పావుగంట చదువుకుంటేనో, అరగంట చదువుకుంటో, లేదా తల కింద పెట్టుకుంటేనో, లేదంటే ఏ సంఖలో పెట్టుకుని ప్రార్థనకి వెళ్తానో మనకు బైబిల్ వచ్చేది. బైబిల్ పద్దస్తమానం చదువుతూనే ఉండాలి, దివారాత్రం కష్టపడుతూనే ఉండాలి, ప్రయాసపడుతూనే ఉండాలి, బైబిల్ చదువుతూనే ఉండాలి. అప్పుడే దేవుడి మీద ఇష్టం ఉన్నట్టు మనకు అర్థం అవుతుంది. మన పిల్లలంటే మనకి ఇష్టమైనప్పుడు ఏమైనా కొంటాం వాడి కోసం. వాళ్ళ కోసం కొండ మీద కోతి తెమ్మన్నా తేవడానికి ఇష్టపడే అంత ఇదిగా ఉంటాం మనం. మరి అలాంటప్పుడు దేవుడు అంటే మనకి ఇష్టం ఉన్నప్పుడు బైబిల్ ఇంకెంత బాగా చదవాలి. అందుకే దావీదు దేవుడికి ఇష్టానుసారుడిగా ఉన్నాడు కాబట్టే ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, ఆయన నా ఉద్దేశాలు అన్నిటినీ, కొన్నిటిని కాదు అన్నిటిని నెరవేర్చాడు అన్నాడు. అందుకే ఆ దావీదు చనిపోయాడు. చనిపోయిన తర్వాత పాత నిబంధనలో ఎక్కడికి వెళ్ళాడు అనేది చెప్పలేదు, కానీ కొత్త నిబంధనలో రివీల్ చేశాడు దాన్ని. ఎక్కడికి వెళ్ళాడు అన్నాడు చూడండి ఒకసారి. అపోస్తల కార్యాలు 2:34. అపోస్తల కార్యాలు 2:34. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు. మనం ఏమనుకుంటాం? నీతిమంతులు అందరూ చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారంటాం? పరలోకానికి వెళ్ళిపోతున్నారంటాం, అంటున్నాం. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు అంటే దేవుని లోకానికి వెళ్ళిపోయాడు, దేవుడు పక్కనే ఉన్నాడు అనుకుంటాం మనం. చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారు అనుకుంటాం. మరి దావీదు గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటయ్యా అంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలు అన్ని. దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు అంటే భూమి మీద లేడు, ఆయన అప్పటికి చనిపోయాడు. అపోస్తల కార్యాలు రాసేటప్పటికి దావీదు చనిపోయాడు. అంటే దావీదు పరలోకమునికి ఎక్కిపోలేదు అన్నాడు. మరి ఇంకెక్కడికి వెళ్ళాడు? భూలోకంలో లేడు, పరలోకం వెళ్ళలేదు అన్నాడు. ఇంకెక్కడికి వెళ్ళాలి? ఇంకెక్కడికైనా వెళ్ళాడు అంటారా అంటే, మనుషులందరూ ఒక్కసారి మరణం చెందుతారని మనకు తెలుసు. మనుషులందరూ ఒక్కసారి చనిపోతారు, 2 సార్లు చనిపోరు కదా. అది కూడా ఒకసారి మనం హెబ్రీ పత్రిక 9:27 చూస్తే, మనుషులు ఒక్కసారి మృతి పొందవాలని నియమింపబడిను అంటే లా, ఒక నియమం అనేది పెట్టేశాడు దేవుడు. లా అంటే కన్ఫర్మ్ చేసింది అని అర్థం. న్యూటన్స్ లా గాని, ఐన్స్టీన్ లా గాని, ఇంకెవరు లా అయినా సరే లా అని, నియమం అని ఎందుకు అంటాము అంటే, అది కాన్స్టెంట్ గా స్థిరంగా ఏర్పరచబడిన దాన్ని మాత్రమే లా అని అంటాం. దేవుడు కూడా దీన్ని నియమింపబడెను అన్నాడు. అంటే దాన్ని లా కింద, ఒక ఏర్పరచబడిన దాని కింద దాన్ని సూచించాడు దేవుడు. అంటే మనుషులు ఒక్కసారి మరణం పొందాలా అంటే ఒక్కసారి మరణం చెందాలి. కాబట్టి దావీదు చనిపోయాడు, దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, ఇస్సాకు వెళ్ళలేదు, యాకోబు వెళ్ళలేదు, అబ్రహాము కూడా వెళ్ళలేదు.
అలాగే నీతిమంతుడైన హేబేలు కూడా పరలోకమునికి ఎక్కిపోలేదు. అంటే మరణం ఒక్కసారి వస్తుంది. ఎందుకని మరణం ఒక్కసారే వస్తుంది అని అంటున్నామంటే, అందుకే దాని గురించి కూడా కన్ఫర్మ్ చేస్తూ యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింపజేయుచున్నది గాని శరీరం కేవలం నిష్ప్రయోజనమైనది. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి గాని ఆ మీరు విశ్వసించని వారు కొందరున్నారని వారితో చెప్పాను. ఆత్మయే జీవింపజేయుచున్నది గాని శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. అంటే మనల్ని ఆత్మయే జీవింపజేస్తున్నది. అంటే ఇప్పుడు మన ముందున్నటువంటి లైట్ చూసాం అనుకోండి అమ్మా, లైట్ లోకి పవర్ వెళ్తుంది. పవర్ ఉన్నంత సేపే అది పనిచేస్తుంది. పవర్ కట్ అయిపోయింది అనుకోండి, వెలుగుతుంది అంటారా? వెలగదు. అలానే ఇప్పుడు ఏదైనా మిషన్ అంతెందుకు బోర్ ఉంది అనుకోండి, కరెంట్ ఉన్నప్పుడే అది మోటార్ ఆడుతుంది. కరెంట్ పోయిందంటే, అందులో విద్యుత్ పోయిందంటే ఏం పని చేయదు. అలానే మనలో ఈ బాడీలో ఆత్మ అనేది ఒకటి ఉంది. ఆ ఆత్మ ఉన్నప్పుడే మనం పని చేస్తాం, మాట్లాడతాం, కదులుతాం, చెయ్యి ఎత్తుతాం, కాళ్ళు నడుస్తాం, కాళ్ళతో ఏదైనా చేయగలం ఆత్మ ఉన్నంత వరకే. అందుకనే ఇప్పుడు నరసింహారావు అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆయన చనిపోయాడు, ఆయన దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మనం నరసింహారావు గారు లేరు, ఇక రారు, ఆయన తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు అంటున్నాం. తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు అంటున్నాం కదా. అంటే ఆ వెళ్ళిపోయిన వారు ఎవరు? నరసింహారావు. మరి ఇక్కడ చచ్చిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి పూలదండ వేస్తున్నాము, మరి ఆయనకి అగరపుల్లలు వెలిగిస్తున్నాము, నోట్లో ఏంటి వాసన రాకుండా తులసాకు ఎడుతున్నాము, ముక్కుల్లో దూది ఎడుతున్నాము. మరి ఈయన ఎవరు? ఇక్కడ ఉన్న ఆయన ఎవరు? నరసింహారావు కాదా? నరసింహారావు కాదు, అది మనకు కూడా తెలుసు. నరసింహారావు డెడ్ బాడీ అంటాం, శవం అంటాం, దాన్ని శవం అంటాం. అంటే నరసింహారావు చచ్చిపోయాడు, వెళ్ళిపోయాడు, ఇక లేడు అంటున్నాం. అంటే వెళ్ళిపోయిన వ్యక్తికే పేరా? అంటే వెళ్ళిపోయిన వ్యక్తి అయితే ఎవరైతే ఉన్నారో ఆయనకే పేరు. అంటే ఆయన ఎవరు? ఇప్పుడు నువ్వు ఇంకొకటి ఆలోచిస్తే, నా ముక్కు బాగోలేదండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా ముక్కు బాగోలేదండి, నా చెయ్యి బాగోలేదండి, నా చెవి బాగోలేదండి, నా కన్ను బాగోలేదండి అంటున్నటువంటి నీవెవరు ఇంతకే? నా చెవి, నా ముక్కు, నా నాలుక, నా చెవి అంటున్నా, నా 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 అంటున్నా ఎవరు నువ్వు? అంటే అదే ఆత్మ. అంటే కన్నును, చెవును, ముక్కు నువ్వు కాదా? ఆత్మహత్య చేసుకున్నాడండి అంటాం. ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకోగలదా? ఆత్మ చనిపోద్దా? ఆత్మకు అసలు చావు ఉందా అని ఆలోచిస్తే, అసలు ఆత్మయే జీవింపజేసేది. ఆత్మ జీవం కలిగినది, ఆత్మకి చావు లేదు. ఒకప్పుడు దేవునిలో నుండి అందరం వచ్చాం. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవునిలో నుండి వచ్చింది. దేవునిలో నుండి వచ్చిన ఆత్మకి చావు ఉందా అంటే చావు లేదు. అందుకే వెళ్ళిపోయిన వ్యక్తిని ఆ సూర్యరావు గాని, లేదంటే ఆ వెంకటేశ్వరరావు గాని, ఇంకా ఆ సుబ్బారావు గాని, ఏ సుబ్బారావుకైనా పేరు ఎవరికయ్యా అంటే ఆత్మకి. మనం ఏమనుకుంటాం? ఈ శరీరానికి పేరు అనుకుంటాం. శరీరానికి పేరు కాదు, వెళ్ళిపోయిన వాడికి పేరు, ఆ వెళ్ళిపోయిన ఆత్మకి పేరు. అందుకే ఆత్మయే జీవింపజేస్తున్నది, ఆత్మకి పేరు. ఆ ఆత్మ ఎవరు అంటే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడండి సూర్యరావు అంటాం. ఆ వెళ్ళిపోయిన వాడికే పేరా? సచ్చిన ఇక్కడ ఉన్న శవానికి కాదా అంటే దాన్ని ఏమంటామంటే సూర్యరావు శవం అంటాం, లేదా వెంకటేశ్వరరావు శవం అంటాం, లేదంటే ఇంకా భాస్కర్రావు శవం అంటాం. కానీ దాన్ని మనం ఎట్టి విధంగానే దాని పేరెట్టి పిలం. ఈయనే సూర్యరావు అండి అనం, సూర్యరావు శవం అంటాం, డెడ్ బాడీ అంటాం. అంటే చనిపోయిన వ్యక్తికి పేరు అన్న సంగతి కూడా మనకి అర్థమైపోవాలి. అందుకే ఈ మాట చూపించి ఆత్మీయ జీవింపజేయుచున్నది కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అన్నాడు. ఆ ప్రసంగి గ్రంథం మనకి 12వ అధ్యాయంలో కూడా చెప్తాడు, మన్ను అయినది వెనకట వలె మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును అన్నాడు. అంటే మట్టి అయినది మన శరీరం మట్టికి వెళ్ళిపోద్ది, మరలా ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది.
అంటే దేవుని యొద్దకు వెళ్ళిపోద్ది అంటే పరలోకం వెళ్ళిపోయిందని కాదు, చెప్తాను. మళ్ళీ అక్కడ కూడా కాంట్రవర్సీ ఉంది. ఏది ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోద్దని బైబిల్లో ఉంది కదా. మీరేంటి దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, అబ్రహాం వెళ్ళలేదు, ఇస్సాకు వెళ్ళలేదు, యాకోబు వెళ్ళలేదు, తన స్వజనుల యొద్దకు వెళ్ళారని చూపించారు కదా రెఫరెన్సులు అని మీకు డౌట్ రావచ్చు. మరి శరీరం మట్టి కనుక మట్టిలోనే చేరిపోద్ది. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి ఎప్పుడు వెళ్ళద్ది అంటే యేసు ప్రభు రెండో రాకల్లో యేసు ప్రభు అందరిని తీసుకుని వెళ్తాడు, అప్పుడు వెళ్తాడు. అది తర్వాత సంగతి, అది వేరే కాన్సెప్ట్, అది తర్వాత చెప్దాం. ఒకవేళ మీకు డౌట్ వస్తే కనుక దాని గురించి మరలా ఎప్పుడైనా మాట్లాడుకుందాం. అయితే చనిపోయిన వారందరికి ఎక్కడికి వెళ్తున్నారు? నీతిమంతులు అనీతిమంతులు ఇద్దరు ఉన్నారు కదా. ఒకటి భూమి మీద చనిపోతున్న వాళ్ళు నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు కూడా ఉన్నారు కదా. అనీతిమంతుల్లో ఎవరెవరు ఉన్నారు అని మీకు గుర్తు చేస్తాను, రెఫరెన్స్లు చెప్పట్లేదు. ఒకవేళ రెఫరెన్స్లు కూడా కావాలంటే తర్వాత చెప్తాను, ఎందుకంటే టైం ఎక్కువ లేదు కాబట్టి. 43 అయిపోయింది అప్పుడే. అందుకని ఇస్కరియోతు యోధ అనేవాడు మీకు తెలుసు కదా, బైబిల్లో ఉంటాడు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని పట్టించిన వాడు, వాడు అనీతిమంతుడా నీతిమంతుడా మీరే చెప్పండి. ఇస్కరియోతు యోధ మంచోడా చెడ్డోడా? చెడ్డవాడన్నా. చెడ్డవాడే కదా. యేసు ప్రభుని పట్టించిన వాడు చెడ్డవాడు, ఆడు ఉరేసుకుని చనిపోయాడు కదా. ఉరేసుకుని చెట్టు మీద ఉండి కింద పడిపోతే ఆడు నడుము చీలు బద్దలైపోయి పేగులన్నీ బయటకు వచ్చి చనిపోయాడు. తెలుసు కదా, అపోస్తలుల గారు మత్తయి సువార్త చదువుకుంటే మనకు అర్థం అవుద్ది. ఓకే, అయితే ఇంకా చెడ్డవాళ్ళు ఎవరన్నా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? యెజబెల్ తెలుసా? యెజబెల్ కూడా చెడ్డదే కదా. అవునన్నా. ఓకే, ఇంకా 2 తిమోతి 3:8 ఎన్నే ఎబ్రే అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఎన్నే ఎబ్రే వాళ్ళు మోషేని ఎదిరించితిరి కనుక, వాళ్ళు దేవునికి విరోధంగా కార్యక్రమాలు చేశారు కనుక దేవుడు వాళ్ళని సాతానికి అప్పగించేశాడు. అంటే నరకానికి వెళ్ళిపోతారని ఆలోచించవచ్చు ఒక విధంగా. 1 తిమోతి 1:20 కూడా హుమనైనియు అలెగ్జాంద్రియు అనేటువంటి ఇద్దరు ఉన్నారు. అలెగ్జాంద్రియా అనేవాడు కంచెరగాడిదాన్ని అని పౌలు గారు చెప్తాడు. అంటే వాళ్ళు కూడా అనీతిమంతులే. వాళ్ళు కూడా చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ధనవంతుడు ఏ ప్లేస్ లో అయితే ఉన్నాడో అదే ప్లేస్ కి వీళ్ళందరూ వెళ్తున్నారు. 1 తిమోతి 1:20 హుమనైనును అలెగ్జాంద్రియు ఉన్నారు. తర్వాత 2 తిమోతి 3:8 ఎన్నే ఎబ్రే అనేటువంటి ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అనీతిమంతులు, అంటే మంచివారు కాదు, ఒక్క మంచి పని కూడా భూమి మీద చేయలేదు వాళ్ళు. చివరికి కడసారికి వచ్చేసరికి కనీసం ప్రభువా నన్ను కాపాడు అని ఆయన యేసు ప్రభు పాదాల మీద పడిన వాళ్ళు కూడా కాదు వీళ్ళు. కాబట్టి వీళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు అంటే వీళ్ళ చోటికి, తన చోటికి వెళ్ళిపోతారు, లేదంటే సాతాను ఉన్న చోటికి వెళ్ళిపోతారు. ఇది తర్వాత సంగతి. అయితే ఇప్పుడు ఆ హేబేలు గాని, అబ్రహాం గాని, ఇస్సాక్ గాని, యాకోబు గాని వీళ్ళు ఎవరమ్మా అంటే దావీదు గాని వీళ్ళెవరు? నీతిమంతులు. వీళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్ళాలి అంటే పరలోకం వెళ్ళాలి. పరలోకం వెళ్ళాలి కానీ పరలోకమునికి ఎక్కిపోలేదు అన్నాడు దావీదు. మరి ఇంకెక్కడికి వెళ్ళి ఉంటాడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడమ్మా ఒకసారి ఆలోచించండి. ఒకటి మొదటి లోకం దేవుడు ఉన్న లోకం, పరలోకం అంటారు దాన్ని. రెండో లోకం ఏంటి అంటే భూలోకం, అది మనం ఉన్న మధ్య ఆకాశం అంటారు దాన్ని. మధ్య ఆకాశం నేను సింపుల్ గా చెప్పేస్తున్నాను. వీటిలన్నిటికి కూడా కొటేషన్స్ అన్ని ఉన్నాయి. నేను చెప్పే ప్రతి దాని కొటేషన్ ఉంది. అన్ని చెప్పుకుంటూ మీరు చదవాలంటేనేమో కొద్దిగా టైం తీసుకుంటున్నారు. దానికి పావుగంట అరగంట అయిపోద్ది ఆ వచనాలన్నిటికీ. అందుకని నేను వచనాలు మీకు ముందు పెట్టట్లా, లేదంటే ప్రతి దానికి వచనాన్ని తీసుకుంటూ వెళ్తా నేను. అందుకనే ఇప్పుడు వీళ్ళందరూ చనిపోయారు కదా, పరలోకంకి ఎక్కిపోలేదని దావీదు ఒక్కడు మరి అపోస్తల కార్యాలు రాసినటువంటి లోక ఒకటి చెప్తే సరిపోద్దా, ఆయన ఒక్కడు సాక్ష్యం సరిపోద్దా అంటే చాలు కదా, మనం నమ్మం కదా, ఒక్కడు చెప్తే నమ్మం కదా. అందుకనే యేసుప్రభు వారు ఆయన భూమి మీద బతుకున్న దినాల్లో ఏం చెప్పారు ఒకసారి యోహాను సువార్త 3:13 ఒకసారి తేవండమ్మా. 3:13 మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకమునికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడనూ లేడు. ఇప్పుడు ఈ చచ్చిపోయిన వాళ్ళు అందరూ ఎవరైనా కానీ, నీతిమంతులే కానీ అనీతిమంతులే కానీ ఎవరైనా కానీ పాతాళానికి వెళ్ళిపోయారు అంట నేను. మీరు కాదంటారా?
పాతాళ లోకానికి వెళ్ళిపోయారంట. మొదటి లోకం పరలోకం, రెండో లోకం భూలోకం, మూడో లోకం పాతాళ లోకం. 3 లోకాలు ఉన్నాయి బైబిల్లో. బైబిల్ ప్రకారం 3 లోకాలు ఉన్నాయి, ఇంకే లోకం కూడా లేదు. అయితే మొదటి లోకం పరలోకం, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. ఎవ్వడును ఎప్పుడును తండ్రిని చూడలేదు. 1 తిమోతి 6:16 మాట ఉంటది. అయితే సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రం వన్ అండ్ ఓన్లీ ఉన్నాడా అంటే ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంకెవ్వడును లేడు, ఎవడును లేడు. అయితే ఎవడు ఎక్కిపోలేదా అంటే మనకి యోహాను సువార్త 3:13 ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప పరమునికి ఎక్కిపోయిన వాడు ఎవ్వడను లేడు. మనుషుల్లో ఎవ్వడను లేడంటే ఆదాం ఎక్కాడంటే లేడు, నోవాహు ఎక్కాడంటే లేదు, మరి హానోకు ఎక్కాడంటే లేదు, ఇస్సాకు ఎక్కాడా, యాకోబు ఎక్కాడా, అబ్రహాం ఎక్కాడా, లేదంటే ఇంకెవరన్నా ఎక్కారా పరలోకమునికంటే ఎవ్వరు ఎక్కిపోలేదు. అందరూ చనిపోయి పాతాళానికి వెళ్ళిపోయారు అంటా నేను. పాతాళానికి వెళ్ళిపోయారు అంటున్నా నేను. పాతాళానికి వెళ్ళారో లేదో ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 16:22-23. లోకాసు వార్త 16 ఇక్కడ ధనవంతుడు అబ్రహాము ధనవంతుడు లాజరు. అబ్రహాం రొమ్మును ఆనుకుని ఉన్న లాజరు ధనవంతుడు చనిపోయాడు. ఇద్దరికి మరణం వచ్చేసింది. ధనవంతుడు బేద లాజరు అంటాం కదా మనం, బేద లాజర్కి మరణం వచ్చేసింది. ఇద్దరికి మరణం వచ్చింది ఒక రోజు. మరణం వస్తే ఇద్దరు కూడా చనిపోయి ఒక లోకానికి వెళ్ళిపోయారు. అది ఏ లోకం అయ్యా అని ఆలోచిస్తే ఒక్కసారి 16:22-23 ఉన్నామ్మా. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుని కొనిపోబడిను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి ఆనుకుని ఉన్న ఓకేనమ్మ చాలు. పాతాళములో బాధపడుచు దూరమునున్నటువంటి అబ్రహాముని చూస్తున్నాడంట. ఇక్కడ జాగ్రత్తగా వినాలమ్మ, జాగ్రత్తగా వినండి. అతను పాతాళంలో కళ్ళు తెరిచాడు. ఎవరు? అబ్రహామును లాజర్ను కూడా చూస్తున్నాడంట. ఇతను చూస్తున్నాడని ఉందా, చూడలేదని ఉందా? చూస్తున్నాడు. కన్నులెత్తి అని ఉంది కదా, అక్కడ మీకు డౌట్ రావాలి. కన్నులెత్తాడు అన్నాడు కదా, అంటే పైలోకంలో ఉన్నటువంటి, పైలోకంలో ఉన్నది నీకు ఏమైనా కనపడుతుందా? భూమి మీద ఉన్నావు, భూమి పైన ఆకాశం ఉంది. ఆ ఆకాశం దాటి 3వ లోకానికి వెళ్ళిపోవాలి. 3వ లోకం అంటే ఏంటి? ఈ చక్రం అంతా దాటేసి వెళ్ళిపోవాలి. ఈ భూ చక్రం అంతా దాటేసి 3 వంతుల సముద్రం, 1 వంతు భూభాగం ఉన్నటువంటి ఈ భాగాన్ని అంతటిని, ఈ సర్కిల్ అంతటిని, ఈ చక్రం అంతటిని దాటేసి వెళ్తే మనకి ఏం దొరుకుతుందంటే పరలోకం. అంటే మరో లోకానికి వెళ్ళాలి అంటే చనిపోవాలి, చనిపోతేనే వెళ్తాం, మరి లోకానికి వెళ్ళాం. లేకపోతే వేరే లోకానికి వెళ్ళాలంటే చనిపోతేనే వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. పుట్టాక తెలిసింది ఈ లోకం ఉందని, మరణించాకే తెలుస్తుంది మరో లోకం ఉందని. మరో లోకం ఉందని తెలియాలంటే చచ్చిపోవాలి. ఈ లోకం ఉందని తెలిసింది మనకి ఎప్పుడు? పుట్టాకే కదా, తల్లి గర్భంలో బయటకు వచ్చిన తర్వాతే కదా తెలిసింది. ఆ తర్వాత చనిపోయిన తర్వాతే మరో లోకం ఉందని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఒక మాట, కన్నులెత్తి చూశారు కదా, కన్నులెత్తి చూసినప్పుడు మరి అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి లాజర్ని చూశాడు. ఎవరు? ధనవంతుడు. మరి కన్నులెత్తి చూడడం అంటే ఏంటి? ఈ లోకం, ఆ లోకంలోనే ఉండి చూశాడా? ఏ పాతాళ లోకంలోనే ఉండి చూశాడా? లేదంటే ఒక లోకంలో ఉండి మరొక లోకాన్ని పైకి ఎలా చూశాడా అని డౌట్ రావాలి. ఆదికాండం 13:10. ఆదికాండం 13:10. హలో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూశాడు. యెహోవా సొదొమ గొమొర్రా పట్టణములను యోర్దాను, ఒకసారి వినండమ్మా చాలు. లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడంట. యోర్దాను ప్రాంతం అంతటిని చూశాడంట కన్నులెత్తి. ఎవరు? లోతు. ఎక్కడున్నాడు లోతు? భూమి మీద ఉన్నాడు. యోర్దాను ప్రాంతం ఎక్కడుంది?
భూమి మీద ఉంది. అంటే భూమి మీద ఉన్న యోర్దాను ప్రాంతం అంతటిని చూడడానికి భూమి మీద ఉన్న లోతుయే చూశాడా, లేదంటే లోతు ఎక్కడో కింద ఒక లోకంలో ఉండి పై లోకాన్ని ఉన్నటువంటి యోర్దాను ప్రాంతాన్ని చూస్తున్నాడా అంటే భూమి మీదే ఉన్నాడు లోతు. భూమి మీద ఉన్న ప్రాంతాన్నే చూస్తున్నాడు. అంటే కన్నులు ఎత్తి చూడడం అంటే ఏంటి? మన పరిభాషలో కన్నులు ఎత్తడం అంటే ఈ రెప్పలు పైకి ఎత్తి ఇలా చూడడం, దాన్ని కన్నులు ఎత్తడం. అంటే మనకంటే కొద్దిగా పైన ఉన్నారనుకో, డాబా మీద ఉన్నారండి, డాబా మీద ఉన్న వారిని మనం ఎలా చూస్తాం? కన్నులు ఎత్తి ఈ నొసళ్ళు ఎత్తి అలా చూస్తాం అనమాట. దాన్ని కన్నులు ఎత్తడం అంటారు. అంటే ఇప్పుడు పాతాళంలోకి వెళ్ళిన మరి ధనవంతుడు కానివ్వు, లాజరు కానివ్వు, అబ్రహాం కానివ్వు ఒకే ప్రాంతంలో ఉన్నారా అంటే పాతాళ లోకంలోనే ఉన్నారు. చనిపోయిన ప్రతి ఒక్కడు ఒక్కసారి చనిపోవాలనే సిస్టమేటిక్ ప్రొసీజర్ దేవుడు పెట్టాడు. ఒక్కసారి చనిపోవాలి. చనిపోయిన దాన్ని బట్టి చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళాలి అంటే చనిపోయిన వాళ్ళందరూ కూడా పాతాళ లోకానికే వెళ్ళాలి. చనిపోయిన ఆత్మలన్నీ కూడా పాతాళ లోకానికి వెళ్ళిపోవాలి. భూమి మీద ఎవ్వడో లేడు, చనిపోయినోడు ఎవ్వడో లేడు. దెయ్యాలు అయ్యారు కదండి, ఆ తర్వాత సబ్జెక్ట్ వేరే రోజు మాట్లాడదాం ఒకవేళ కావాలంటే. మీకు దెయ్యాలు అవుతారు కదండి, సూరు పట్టుకుని ఎలాడతారు కదండి, తెల్ల చీర వేసుకుని మల్లెపూలు పెట్టుకుని నైట్లు వస్తారు కదండి, ఎక్కడ సమాధుల్లో దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి కదండి. ఆ దెయ్యాన్ని చూసినోడు ఎవడన్నా కనపడ్డా? తెల్ల చీర కట్టుకున్న మల్లెపూలు పెట్టుకున్న దెయ్యాన్ని ఎవడన్నా చూశాడా? మీరేమైనా చూసారమ్మా? హలో, లేదన్నా. ఒకవేళ చూస్తే చెప్పండి, నేను కూడా చూస్తాను. సమాధులతో తోటకెళ్తే మనకి దెయ్యాలు కనపడతాయి అంటారు కదా, నైట్ ఏమైనా కనపడితే నాకు చెప్పండి. ఒకవేళ మనం చదువుకున్న వాళ్ళం కూడా అలా ఉంటే ఎలాగమ్మా? స్కిజోఫ్రీనియా, ఫిజికోనియా అనేటువంటి కొన్ని వ్యాధుల, సైకాటిక్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే వ్యాధుల్ని పట్టుకుని, నరాల వీక్నెస్ ని, లేదంటే వాళ్ళ మెదడులో నరాలు సన్నబడిపోవడం వలన, లేదంటే ఇంకే దేని వలన పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, వాళ్ళ పక్క ఇంటోళ్ళు చనిపోతే వాళ్ళ మాటలు వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఏమేమైతే స్టోర్ అయిపోతాయో మైండ్ లో అవన్నీ పలానా సువార్త అని అంటది, పలానా వెంకటేశ్వరమ్మని అంటది, పలానా సుబ్బమ్మని అంటది. ఆ అమ్మాయి ఈ మీదకి వాలిపోయినట్టు ఈమె ఆలోచనలన్నీ ఏమో మైండ్ లో పెట్టేసుకుని మాట్లాడడం వల్ల అన్ని చెప్పేస్తుంది కాబట్టి, ఏమో తెలుసు కాబట్టి దెయ్యమే అనుకోవడం పొరపాటు. ఇంకోటి, చెట్ల మీద మంటలేస్తుంది దెయ్యం అంటారు. నైట్ తెల్ల చీర కట్టుకుంది, మల్లెపూలు పెట్టు అంటే తెల్ల చీర కట్టుకోవడం వాటికి ఏమన్నా డ్రెస్ కూడా? మన సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు కూడా తెల్ల చీరలు కట్టుకుంటారు. ఏమన్నా తెల్ల చీర కట్టుకోవడం వాటికి ఏమన్నా డ్రెస్ కోడ్ దేవుడు పెట్టాడా? పెట్టినట్టు ఎక్కడా లేదే. ఇప్పుడు అలాగే సేనా దెయ్యం పట్టేసింది, అక్కడ డౌట్ రావాలి. సేనా దెయ్యం పట్టేసింది కదండి, మరి ఒక ఆయనకి ఆయన అంటే చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారని బైబిల్ ఎక్కడైనా ఉందా? పలానా సుబ్బమ్మ నేను వచ్చాను అందా సేనా దెయ్యం? పలానా వెంకమ్మ నేను వచ్చాను అందా? లేకపోతే నేను పలానా యాకోబుని వచ్చానందా, పలానా పేతురుని వచ్చానందా, లేకపోతే పలానా అంద్రేయుని వచ్చానందా? ఎవరి పేరు చెప్పలేదు, సేనా అంది. అంటే కొన్ని దెయ్యాల సమూహం. ఆ సమూహం అంతా ఎక్కడి నుంచి వచ్చేసింది అంటే వాడు కొన్ని రోజులు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు దెయ్యాలకి. యేసుప్రభు మహిమ ప్రచురం కావాలంటే ఆయన కొన్ని సూచక్రియలు చేయడానికి, ఎవరో మన మోషే గారికి ఎలాగైతే సూచక్రియలు చేయడానికి అవకాశం ఇచ్చాడో, అదే విధమైనటువంటి యేసుప్రభు ప్రపంచానికి కనబడాలి గొప్పగా అంటే ఆయన కొన్ని సూచక్రియలు ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు. ఓకే, అయిపోయింది. ఒక లోతు కన్నులు ఎత్తి యోర్దాను ప్రాంతం భూమి మీదే ఉండి చూశాడు. ఆ కన్నులు ఎత్తి అనే మాటకి చెప్తున్నాను అర్థం. కన్నులు ఎత్తి చూశాడు కాబట్టి పైలోకంలో ఉన్నాడు అంటున్నారు చాలా మంది. పైలోకంలో లేడమ్మా. అబ్రహాము, లాజరు పైలోకంలో ఉంటే, ధనవంతుడు కింద లోకంలో కాలిపోతుంటే ఆయన చూసి ఈయన కన్నులు ఎత్తి చూడలేదు. ఒకే లోకంలో ఇద్దరు ఉన్నారు, పాతాళంలో బాధపడుచు అన్నాడు. అంటే పాతాళంలోనే ఉన్నారా వీళ్ళిద్దరు అంటే ఇద్దరు ఉన్నారు. అందుకే ఈయన ఏమడుగుతాడు? తండ్రి అయిన అబ్రహామా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఒక్కసారి లాజర్ను పంపించేస్తే ఈ లాజర్ వెళ్ళి మా అన్నలకు చెప్పేస్తాడు,
మా సహోదరులకు చెప్పేస్తాడు, అరే బాబు నాకులా బతకండరా, మీరు మంచిగా బతకండరా, చచ్చిపోతే ఇక్కడికి రావాలరా, మాడిపోవాలి, మసి అయిపోవాలరా బాబు, ఎందుకురా అని చెప్తాడు. ఒకసారి పంపించండి అంటే, చచ్చిపోయిన వాళ్ళు వెళ్తే నీ నీ సహోదరులు నమ్ముతారయ్యా, నమ్మరు కదా, అక్కడ వాళ్ళకంటే మంచోళ్ళు, ఈయనకంటే మంచోళ్ళు ఉన్నారయ్యా. అబ్రహాం అబ్రహాం చెప్తాడు, ఈయనకంటే మంచోళ్ళు ఉన్నారు. ఎవరు ఉన్నారు అంటే మోషే, ఇంకా అనేక మంది స్వార్థ ప్రచారకులు ఉన్నారు సమాజంలో, సత్యమైన స్వార్థ బోధించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బోధలు విని మీ సహోదరులు మారారనుకో, దాన్ని బట్టి నీ సహోదరులకి పరలోకం వస్తుంది అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవ్వాలంటే ఇద్దరు ఒకే లోకంలో పాతాళంలోనే ఉన్నారు అని మనకు అర్థం అవ్వాలి. ఇంకా మీ వీటికి రెఫరెన్స్లు కొన్ని, యోబు గ్రంథం 21 అధ్యాయం 13 వచనంతో ఉండమ్మ, వారు శ్రేయస్సు కలిగి తమ దినములను గడుపుదురు. అది చదవండి అమ్మ ఒకసారి, యోబు గ్రంథం 21:13. యోబు గ్రంథం 21:13. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగుదురు. చూసారా, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. ఎవరు? మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇద్దరు ఉన్నారు ఇందులో. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదు అంటే పాతాళానికి వెళ్ళిపోతారా చచ్చిపోయిన వాళ్ళు అందరూ? అంటే చచ్చిపోయినోడు మంచోడైనా చెడ్డోడైనా ఎవడైనా పాతాళానికి వెళ్ళిపోవాలి. లోకసభ 16:22 నుంచి మొత్తం చదువుకుంటే మీకు అర్థం అవుద్ది. అక్కడ ఎవరు అబ్రహాము తర్వాత ధనవంతుడు మధ్య జరిగేటువంటి డిస్కషన్ అనేది మనకు అర్థం అవుతుంది ఏమేం జరుగుతుందని. దాన్ని బట్టి ఇక్కడ కూడా ఇంకో రెఫరెన్స్ మీకు చెప్పాను, 21:13. అలాగే యోబు గ్రంథం 7 అధ్యాయం 9 వచనం కూడా తర్వాత చదువుకోండి, అర్థం అవుతుంది. అంటే చచ్చిపోయిన వాళ్ళు అందరూ పాతాళానికి వెళ్ళాలి ఒకటి. మరి ఇక్కడ చచ్చిపోయాడు ఒక ఆయన, నీతిమంతుడైన ఒక ఆయన. ఎంతమంది నీతిమంతులు చెప్పిన తర్వాత సంగతి అండి, మాకు ఇంకొక ఆయన కూడా రుజువు చూపించని అన్నారు అనుకోండి. ఒకటి, యేసుక్రీస్తు అనే మహానుభావుడు ఉన్నాడు, ఆయన తెలుసు కదా. 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికి చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మరి ఆయన కూడా రూల్స్ ప్రకారం పాతాళానికి వెళ్ళాలి కదండి. ఆయన చనిపోయాడు, మూడు రోజులు సమాధిలో ఉన్నాడు, 3వ రోజున లేచి ఆదివారం వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన కూడా పాతాళానికి వెళ్ళాలి కదండి. వెళ్ళాడండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 31 వచనం, యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళాడా? అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 31 వచనం. క్రీస్తు పాతాళములో, అదిగో క్రీస్తు పాతాళములో విడువబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు అది దావీదు ఓకేనమ్మా, ఓకే చాలమ్మా. దావీదు కీర్తన గ్రంథంలో ఇది ప్రవచనం, ఇక్కడికి వచ్చేసరికి నెరవేరింది. ఎక్కడ మనకి అపోస్తల కార్యాలకు వచ్చేసరికి అంతకు ముందే నెరవేరింది. మత్తయి సువార్త లాస్ట్ లో, మనకి లూకా సువార్త లాస్ట్ లో గాని. ఆయన చనిపోయిన తర్వాత 3వ దినం లేపబడ్డాడు కదా. క్రీస్తు పాతాళములో విడువబడలేదని, నేను అమెరికా వెళ్ళాను మరలా వచ్చేసాను, అక్కడ విడువబడలేదు అంటే వెళ్ళాననా వెళ్ళలేదనా? విడువబడలేదంటే క్రీస్తు పాతాళంలో విడువబడలేదంటే చనిపోయిన తర్వాత ఆయన పాతాళంలోకి వెళ్ళాడు, మనకు తెలుసు కదా. ఎవరు? ఆయన పక్కన ఉన్నటువంటి కుడివైపున ఉన్నటువంటి దొంగ, ప్రభువా నీతో పాటు నన్ను కూడా పరదైసుకి తీసుకువెళ్ళిపో అంటాడు. ఓకే నాయన, నీవు నాతో పాటు నేడు పరదైసులో ఉండు అంటాడు. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్తున్నాడు అని ఆలోచిస్తే, ఎక్కడికి వెళ్ళాడు అన్నట్టు ఆలోచిస్తే పాతాళం వెళ్ళాడు. పాతాళం వెళ్ళిన తర్వాత అక్కడ విడువబడలా, మళ్ళీ తండ్రి అయిన దేవుని చేత పైకి వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు. అందుకే దాని గురించి ఒక్కసారి చూడండి, ఆయన చనిపోగానే పరలోకానికి వెళ్ళాడని చాలా మంది అంటున్నారు. యేసుప్రభు చచ్చిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి మళ్ళీ దిగొచ్చేసి మళ్ళీ 3వ దినం లేచాడు అంటున్నారు. పాతాళానికి వెళ్ళాడు ఆయన, పరలోకానికి వెళ్ళలేదు ఆయన. వెళ్ళాడని ఎలా చెప్పగలమండి అంటే, ఎవరు మగ్దలేని మరియ యేసు ప్రభుని ముట్టుకోవటానికి వెళ్ళద్ది. మనకు ఆ సందర్భం గుర్తుందో లేదో నేను గుర్తు చేస్తాను. అయితే యేసు ప్రభును ముట్టుకుందామని మగ్దలేని మరియ వెళ్తే, అమ్మా నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదమ్మా. ఎక్కిపోవడం అంటే నిచ్చెనెక్కుతాం కదా, పైకి వెళ్ళడం. దిగిపోవడం అంటే కిందకి వెళ్ళడం. ఎక్కిపోవడం అంటే పైకి వెళ్ళడం. దిగిపోవడం అంటే కిందకి వెళ్ళడం. ఈ కనీసం కాన్సెప్ట్ అన్నా తెలుసు కదా ఎలాగో మనకి.
అంటే ఎక్కిపోవడం అనగానే పైకి వెళ్ళిపోవడం, దిగిపోవడం అనగానే కిందకి వెళ్ళడం, అని ఇచ్చిన ఎక్కుతాం, ఎక్కడం అంటే పైకి వెళ్ళడం. అంటే పరలోకానికి ఎక్కిపోలేదమ్మా అని అర్థం అన్నాడు. అంటే తండ్రి యొద్దకు అంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు అంటే సమీపింపరాని తేజులో ఆయన మాత్రమే వసించు, అంటే అమరత్వం గల చావు లేని వాడై ఉన్నాడు ఎక్కడ పరలోకంలో. అక్కడికి నేను వెళ్ళిపోలేదు అన్నాడు. చూడండి యోహాను సువార్త 20:17 యోహాను సువార్త 20:17 నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అన్నాడా అనలేదా? యేసు యేసు అందుకే ఆమెతో నేను ఈ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను అదిగో ముట్టుకొనవద్దు, అయితే నా అదిగో సహోదరుల యొద్దకు వెళ్ళి ఉమ్. అంటే నన్ను ముట్టుకొని వద్దామా, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అన్నాడు. తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే పరలోకమందున్న మా తండ్రి అని శిష్యులు ప్రార్థన చేయమన్నాడు కదా. పరలోకమందున్న మా తండ్రి అంటే పరలోకంలో ఉన్నాడా తండ్రి? ఓకే, అర్థమవుతుంది కదా మనకి. పరలోకంలో ఉన్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు శిష్యుల్ని. అంటే పరలోకంలో తండ్రి ఉన్నాడు, తండ్రి యొద్దకి ఎక్కిపోలేదంటే పరలోకానికి వెళ్ళలేదు. మరి ఎక్కడికి వెళ్ళాడు అంటే అపోస్తల కార్యాలు మనం చూసాం 2:31 క్రీస్తు పాతాళంలో విడవబడలేదని. అంటే పాతాళానికి వెళ్ళాడు, అక్కడ విడవబడకుండా మరలా భూమి మీదకి వచ్చాడు. భూమి మీద నుండి మగ్దలేని మరియను ముట్టుకోవద్దు అన్నాడు. ఎందుకంటే నేను ఇంకా ఆ మహిమ శరీరాన్ని ధరించుకోలేదు. అంటే పరలోకానికి తండ్రి దగ్గరికి వెళ్తేనే మహిమ శరీరం వస్తుంది, భూమి మీద ఉంటే రాదు, పాతాళం వెళ్తే రాదు. పరలోకం వెళ్ళాలి మహిమ శరీరం కోసం. అక్షయత శరీరం అంటే అక్షయతను ధరించుకోవాలంటే, నాశనం లేని దాన్ని ధరించుకోవాలంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత 40 రోజులు భూమి మీద సంచరిస్తాడు, అది మనకు తెలిసిందే. 40 రోజులు భూమి మీద సంచరిస్తాడు. అమ్మాయి దారిలో ఇద్దరు కనబడతాడు. తర్వాత చేపలు తింటాడు. శిష్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకుంటే తలుపు లేకుండా లోనికి వెళ్ళిపోతాడు. తలుపు వేసే ఉంటది, లోనికి వెళ్ళిపోతాడు యేసుప్రభు. అంటే ఆ మహిమ శరీరానికి అంత పవర్ ఉంది. ఏదైనా తినగలదు, ఏ రూపంలోకైనా మారగలదు, ఏదైనా చేయగలదు. ఆ శరీరమే మనకు కూడా చనిపోతే వస్తుంది. దానికి ఉదాహరణగా ఏం చెప్పాడు యేసుక్రీస్తుల వారు అంటే, భూమి మీద చనిపోయినటువంటి ఒక విత్తనాన్ని చూడమన్నాడు, చూపించాడు. విత్తనం చచ్చిపోతుంది కదా, చచ్చిపోయిన విత్తనాన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెడితే 3వ రోజున మొక్క వస్తుంది. అరే ఇదేంట్రా చచ్చిపోయిన విత్తనాన్ని భూమిలో పాతెడుతుంటే మొక్క వస్తుంది, మరి చచ్చిపోయిన మనకు బతుకు లేదా అంటే, ఖచ్చితంగా చచ్చిపోయిన మన అందరికి మరలా బ్రతుకుందని దాన్ని బట్టి రుజువైపోతుంది. ప్రకృతిలోనే మనకు అర్థమైపోద్ది. ప్రకృతి అంతా చూస్తే చనిపోయిన వారు అందరికీ బ్రతుకుందన్న సంగతి ప్రకృతిని చూస్తే అర్థమైపోవాలని ఆ ప్రకృతిలో విత్తనాన్ని తీసుకుని యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెప్పాడు, ఉపమానంగా చెప్పాడు. అది అంటే పాతాళంలో వెళ్ళాడు, ఆ దొంగను అక్కడ ఇడిచిపెట్టాడు, మరలా భూమి మీదకి వచ్చాడు. అమ్మ నన్ను ముట్టుకోమాకమ్మ, నేను తండ్రి దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మరలా వచ్చాడు, 40 రోజులు సంచరించాడు, వీళ్ళందరం బలపరిచాడు, తర్వాత మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఓకే, అయితే ఇప్పుడు మనం చూసాం కదా. మరి వీళ్ళందరూ ఉన్నారు కదండి, చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారండి అంటే పాతాళంలోనే ఉండాలి. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళందరూ పాతాళమే వెళ్ళారు అన్నాను కదా. వాళ్ళు ఏమంటున్నారో ఒక్కసారి చూడండి. చచ్చిపోయిన నీతిమంతులైన వారి ఆత్మలు ఎక్కడున్నావో చూద్దాము. రెండోది, చనిపోయిన ఆత్మలన్నీ కూడా ఏమంటున్నాయో ఒకసారి హెబ్రీ పత్రిక 11:39-40 హెబ్రీ పత్రిక 11:39-40 ద్వారా తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనం లేకుండా సంపూర్ణం కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. వాగ్దాన ఫలము అనుభవించలేదు అంటే వీరందరూ మనము లేకోకుండా, అంటే సాక్ష్యం పొందుకున్న మంచోళ్ళని సాక్ష్యం పొందుకున్నా కూడా మనం అందరం లేకోకుండా వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళలేదంట, దేవుడు సిద్ధపరిచిన పరలోకానికి వెళ్ళలేదు. మరి ఎక్కడున్నారు అంటే చూడండి, ప్రకటన గ్రంథం 6:9-10 ప్రకటన గ్రంథం 6:9-10 ప్రకటన గ్రంథం 6:9-10 ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చుకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి.
చూసావమ్మా? అంటే వాక్యము నిమిత్తము వీళ్ళందరూ చనిపోయారు. వాక్యం అంటే యేసుక్రీస్తు నిమిత్తం, సువార్త నిమిత్తం చనిపోయారు వీళ్ళందరూ. అంటే నీతిమంతులు వీళ్ళందరూ. వీళ్ళందరూ ఏమంటున్నారంట? నాదా సత్యస్వరూపి, ఎందాకి ఈ భూలోక నివాసులకు తీర్పు తీర్చకయుందు అని అంటున్నారంట. వాళ్ళు వేడుకుంటున్నారంట, తండ్రి భూమి మీద ఉన్న వాళ్ళు చెడుగా ప్రవర్తిస్తున్నారు కదా, వీళ్ళందరూ తీసేయండి తండ్రి, చంపేయండి తండ్రి అని వేడుకుంటున్నారంట. వీళ్ళని ఎన్నాళ్ళు బతికిస్తావు, ఎన్నాళ్ళు ఓర్చుకుంటావు, వీళ్ళందరూ చంపే తండ్రి, చంపే అని వేడుకుంటున్నారంట వీళ్ళందరూ. ఎవరు? నీతిమంతులైన వారు. హేబేలు కానుండి అందరూ నీతిమంతులు. హానోకు, నోవాహు, హేబేలు కానుండి అందరూ, దావీదు, అందరూ, సొలొమోను, అందరూ కూడా వేడుకుంటున్నారండి ఈ భూలోక నివాసులకు ప్రద్దండన చేయక యుందు అని. ప్రద్దండన అంటే ఏంటి? చంపేయి, తీసేయి, వీళ్ళు వద్దు తండ్రి. ఇంకా ఉంచితే వీళ్ళు అన్ని ఆ ఈ తప్పుడు కార్యక్రమాలే చేస్తారు, మంచి పనులు ఎవడు చేసేవాడు లేడు, అందరూ స్వార్థ ప్రియులే, వాళ్ళ కోసం బ్రతుకుతారు, నీ కోసం బ్రతకరు తండ్రి, వీళ్ళందరూ లేపే తండ్రి అని అడుగుతున్నారంట వాళ్ళు. ఎవరింతకేళ్ళు అంటే దేవుని నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము చనిపోయిన వాళ్ళు వీళ్ళు. అంటే నీతిమంతులు చనిపోయి ఎక్కడున్నారు అంటే బలిపీఠం క్రింద ఉన్నారంట. బలిపీఠం అంటే ఏంటి? యేసుక్రీస్తు ఎక్కడ బలి అయిపోయాడు? వాటిలో కూడా రిఫరెన్స్ ఉన్నాయి. ఎఫెసీ 5:2 ఇందాక చదివారు కదా. ఎఫెసీ 5:2 ఏమనుంది? పరిమళ వాసనగా ఆయన మన కోసం బలి అయిపోయాడు. ఎక్కడంటే భూమి మీదే బలి అయ్యాడు. బలిపీఠం ఏది అంటే అపోస్తుల గారి 7:48 కూడా ఏమని ఉంటదంటే, ఆ ఆకాశం నా సింహాసనం, భూమి నా పాద పీఠం అంటాడు. భూమి నా పాద పీఠం అంటే బలిపీఠం. యేసుప్రభు బలి ఎక్కడయ్యాడు అంటే భూమి మీదే. ఆయన పీఠం ఏదయ్యా అంటే భూమి ఎక్కడే అంటే బలిపీఠం క్రింద చూచితివి అన్నాడా, పైన చూచితివి అన్నాడా? బలిపీఠం క్రింద చూసామన్నాడు యోహాను గారు. బలిపీఠం క్రింద చూశాడు వారి ఆత్మలను, నీతిమంతుల వారు అయినటువంటి ఆత్మలను బలిపీఠం క్రింద చూశానన్నాడు. బలిపీఠం అంటే ఎక్కడంటే భూమి మీద, భూమి క్రింద చూశారంట. అంటే భూమి క్రింద ఏ లోకం ఉందయ్యా అంటే దాన్ని కన్క్లూజన్ గా లూకా సువార్తలో ఏమన్నాడు? ధనవంతుడు, బీద లాజరు చనిపోయారు, వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే పాతాళంలో కన్ను తెరిచారు. కన్నులెత్తి చూడడం అంటే నేను చూపించాను మీకు. లోతు యోర్దాను నది ప్రదేశం అంతటి కన్నులెత్తి ఇలా చూస్తున్నాడట. ఇంకో వచనం కూడా ఉంది. ఎవరు? రెప్కా ఒంటెలకు నీళ్లు పెట్టిన తర్వాత ఇస్సాకుని ఇలా పై కన్నులెత్తి చూసింది అని ఉంటది. ఇస్సాకుని కన్నులెత్తి చూసింది, ఒంటెల్ని కన్నులెత్తి చూసింది అని ఉంటది. అంటే కన్నులెత్తి చూడడం ఏంటయ్యా అంటే భూమి మీదే ఉన్నవారిని కన్నులెత్తి చూడడం అంటే ఈ కన్నులు, ఈ నొసలు వాళ్ళకి కనపడేలాగా మనం ఇలా ఎత్తి చూడడం. దాన్నే ఉదాహరణగా దేవుడు అలా రాయించాడు. లోకసువార్త కన్నులెత్తి అనగానే పైలోకంలో ఉన్న వారిని చూశారు. పైలోకంలో ఉన్న నక్షత్రాలే మనకు కనపడవు. మన భూమి కంటే 100 రెట్లు 10 లక్షల రెట్లు పెద్దవయ్యి. సూర్యుడు మనకంటే 10 లక్షల రెట్లు పెద్దోడు మన భూమి కంటే. ఆయనే మనం చూడలేము, చంద్రుడిని మనం చూడలేము, ఆ నక్షత్రాలనే మనం పట్టుకోలేము. అలాంటిది పరలోకం పైన మొత్తం దాటి, ఈ లోకాన్ని దాటేసి వెళ్తే గానీ పరలోకం లేదు. ఈ లోకాన్ని చచ్చిపోయి పరలోకం కింద ఉన్నటువంటి భూలోకం కింద ఉన్నటువంటి పాతాళం, 3 లోకాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండోది భూలోకం, మధ్యాకాశం అంటారు దీన్ని, మూడోది పాతాళ లోకం. పాతాళ లోకంలోనే ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశం ఏంటయ్యా అంటే అది పారడైజ్ అన్నారు. దాన్ని పరదైసు అన్నారు. ఆ పరదైస్కి ఎవరు వెళ్ళారు? పరదైస్కి ఎవరు వెళ్ళారు అంటే 23:43 ఉంటది లోకాసువార్త 23:43. నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా అదిగో. నీతో చెప్తాను. నీవు నాతో కూడా నేడు పరదైసులో ఉంది అని దాన్నే నెమ్మది పొందు స్థలం అంటారు. రెస్ట్ హౌస్ అంటారు దాన్ని. ఆ రెస్ట్ హౌస్ లో ఎవరున్నారు అంటే నీతిమంతులు అందరూ రెస్ట్ తీసుకోవాలి. యేసుక్రీస్తు 2వ రాకడ వరకు ఆ రెస్ట్ హౌస్ లోనే రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ హౌస్ అంటే ఏ పని ఉండదు వాళ్ళకి, హ్యాపీగా ఉంటారు అక్కడ.
మరి ఈ శిక్ష పొందుతున్న ధనవంతుడు అంటే అనీతిమంతులు అందరూ శిక్ష పొందుతూనే ఉంటారంటే అగ్నిగుండంలో ఎర్రటి అగ్నిగుండంలో కాలుతూనే ఉంటారు. అది ఇది యుగములు కాలుతూనే ఉంటారు. చచ్చిపోయిన వాళ్ళందరూ అనీతిమంతులు. అయితే ఒకవేళ భూమి మీద ఎటువంటి మంచి కార్యక్రమం చేయకోకుండా, దేవుడి కోసం పని చేయకోకుండా తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ, అందుకే అన్నాడు ధనవంతుని కూడా, నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి అన్నాడు. అంటే మన జీవిత కాలం ముందు మనకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించకూడదు అంటే ఎప్పుడు కూడా మనకి ఇష్టమైనట్టు మనం బతకూడదు. అందుకే నాకంటే ఎక్కువగా భూములనైనను, ఇండ్లనైనను, మరి ఏదైనా ఈ భూమి తల్లిదండ్రులనైనను, భార్యనైనా, ఎవరినైనా సరే నువ్వు నాకంటే ఎక్కువ ప్రేమించావా నాకు పాత్రుడు కాదన్నాడు. అందుకే దేవుడి కంటే ఎవరిని ఎక్కువగా భూమి మీద చూడకూడదు. బతికితే దేవుడి కోసం బతకాలి, చస్తే దేవుడి కోసం చావాలి. అందుకే బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అన్నాడు పౌలు గారు, అపోస్తలుడైన పౌలు. బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఎవరికి లాభం? చచ్చిపోయినోడల్లా అందరికీ లాభం కాదు. ఆ చచ్చిపోయినోడల్లా పరలోకం వెళ్ళిపోవట్లేదు. ఎక్కడికి వెళ్తున్నారంటే పాతాళ లోకంలో నెమ్మది పొందే స్థలానికి వెళ్తున్నారు. 16వ అధ్యాయం మొత్తం ఒకసారి చదవండి, లోక సువార్త 19 నుంచి మొత్తం చదువుకుంటే, ఆయనేమో ఎవరు ధనవంతుడేమో పాతాళంలో యాతన పడు స్థలంలో యాతన పడుతున్నాడు. ఈయనైతే విశ్రాంతి నెమ్మది పొందు స్థలంలో ఈయన నెమ్మది పొందుతున్నాడు. నెమ్మది పొందడం అన్నా, విశ్రాంతి అన్నా, పరదైస్ అన్నా ఒకటే, ప్యారడైజ్ అన్నా ఒకటే, మూడు ఒకటే. అలాగే ధనవంతుడేమో అగ్నిగుండం అన్నా, లేదంటే వేదనకరమైన స్థలం అన్నా, లేదంటే బాధింపబడే స్థలం అన్నా అదే. మళ్ళీ మధ్యలో నరకం ఒకటి ఉంది. అటువారు ఇటును, ఇటువారు అటును వెళ్ళిపోకుండా మధ్యలో పెద్ద అగాధం ఉంది అంటాడు. పెద్ద అగాధం ఉంది అంటాడు. ఆ అగాధం గురించి తెలియాలంటే అదొక పెద్ద పాఠం ఉంది, గంట పాఠం ఉంది. అది తర్వాత చెప్తాను. ఇంకోటి మీ డౌట్ రావాలి. ఇంకోటి ఏంటంటే, మరి అన్నా అంతా బాగానే చెప్పారు, ఎవరు నీతిమంతులు పరలోకానికి వెళ్ళిపోలేదు అన్నారు కదా, మరి ఏలియా శరీరంతో కొనుక్కోబడ్డాడని బైబిల్లో ఉంది కదన్నా. మరి అలాగే హానోకు దేవునితో నడిచాడు కాబట్టి దేవునితో నడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు అని ఉంది కదన్నా. ఈ డౌట్ కూడా రావాలి. ఈ డౌట్ మరో గంట పాఠం ఉంది. వినాలనుకున్నప్పుడు మీరు నన్ను కాంటాక్ట్ చేస్తే, ఒకవేళ మీకు దీంట్లో ఏమైనా పాఠంలో డౌట్స్ ఉంచే కనుక నన్ను అడగండి. ఎక్కడికి వెళ్తున్నారు అంటే ప్యారడైజ్ వెళ్తున్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ ప్యారడైజ్ అంటే పాతాళానికి అందరూ వెళ్ళాలా, మనం కూడా వెళ్ళాలంటే పాతాళానికి వెళ్ళాలి. పాతాళ లోకంలో 2 ప్లేసులు ఉన్నాయి. అదే నెమ్మది పొందే స్థలం అంటే ప్యారడైజ్, అలాగే విశ్రాంతి పొందే స్థలం రెస్ట్ హౌస్ అంటారు దాన్ని. అందులో నీతిమంతులు అందరూ ఉంటారు. అనీతిమంతులు అందరూ వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతారు. ధనవంతుడు ఉన్న ప్లేస్ లోనికి వెళ్ళిపోతారు. అది మరి మన అందరికి ఎప్పుడన్నా పరలోకం అంటే యేసు ప్రభు 2వ రాకళ్ళు. అందుకే నాదా సత్యస్వరూపి ఎందాక ఈ భూలోక నివాసులకు ప్రతిదండన చేయకు యుందు అని కేకలు, బిగ్గరగా కేకలు గోల్ చేసేస్తున్నారంట వాళ్ళు. అందుకని మనం అందరం కూడా చనిపోయిన తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళాలి, ఆయన ముఖదర్శనం చేసుకోవాలి అంటే ఇక్కడ ఉన్నప్పుడు, ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడు మంచి కార్యక్రమాలు చేయాలి. ఆ కార్యక్రమాలు చేస్తేనే పరలోకం వెళ్ళడానికి అర్హత పొందుకున్న వారంగా మనం చచ్చిపోతే కరెక్ట్ గా దేవదూత రావాలి. మన మరణానికి దేవదూత రావాలి అంటే ఇన్విటేషన్ ఇస్తాడు దేవుడు, నువ్వు ఈ దినాన చనిపోవాలి, ఆ దినానికి నువ్వు నా దగ్గరికి రావాలి అని, పరదైస్కి వెళ్ళాలి అని. పరదైస్కి తీసుకువెళ్ళడానికి మన దగ్గరికి దేవదూత వచ్చి మనం చనిపోగానే ఒక క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోద్ది. అమ్మ మొత్తం అందరు రెఫరెన్స్లు రాసుకోండి అమ్మ, ఎందుకంటే మీకు మరలా డౌట్ వస్తే ఎక్కడ పాతాళానికి వెళ్ళిపోయాం అన్నాడు కదా, ఎక్కడెక్కడ ఉంది రెఫరెన్స్, పాతాళానికి వెళ్ళిపోయిన రెఫరెన్స్లు చూపించాను నేను. నీతిమంతులు అందరూ అలాగే అనీతిమంతులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటే తమ చోటికి, పాతాళంలో. వాళ్ళు కూడా వేదనకరమైన స్థలానికి వెళ్తారు, తమ చోటికి వెళ్తారు. ఇస్కరియోతు యోధా గాని, ఎంబ్రే గాని, ఎన్నే గాని, హుమాయూన్ గాని, అలెగ్జాండర్ గాని, ఇలా చాలా మంది ఉన్నారు. యెజబెల్ గాని చాలా మంది ఉన్నారు. నెబుకద్నెజర్ గాని, ఫరో గాని
వీళ్ళందరూ కూడా చనిపోయి ఎక్కడికి వెళ్తారు అంటే నరకంలోనికి. నరకం అంటే వేదన కర్మ స్థలంలోకి వెళ్తారు. ఇవన్నీ కూడా ప్రతి దానికి రిఫరెన్స్ చెప్పానని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కానీ నాకు పర్సనల్గా ఫోన్ చేయొచ్చు. లేదంటే కొద్దిగా నా మాట కటువుగా ఉన్నట్టయితే నన్ను క్షమించండి అమ్మా. ఎందుకంటే నా మాట తీరు అలానే ఉంటది. కొంతమంది బాధపడే విధంగా కూడా ఉంటారేమో అనుకుంటున్నాను. కానీ మీరు బాధపడకుండా మంచిగా ఆలోచిస్తారని దేవుడి పేరిట మిమ్మల్ని అందరం వేడుకుంటున్నాను. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు పర్సనల్గా ఫోన్ చేయండి అమ్మ. ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి నన్ను 9 వరకే చెప్పమన్నారు కాబట్టి నేను అందుకే ఆపుదామని అనుకుంటున్నాను. అయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు చెప్పండి అమ్మా. వాటి గురించి నేను మీకు ఈ పాఠం గురించి నేను నివృత్తి చేస్తాను. ఓకేనమ్మా. చిన్న ప్రార్థన చేసుకుందాం. హలో. ఓకేనమ్మా. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, కృపగల దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి మీ పిల్లలు మాటలు విన్నారు, విని విడిచిపెట్టేవారుగా కాక వాడి ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని కోరుకుంటున్నాం. మరి నేటి సమాజంలో ఎంతో మంది చనిపోతున్నారు. హేబేలు దగ్గర నుంచి ఇప్పటి వరకు చనిపోతున్న వారందరూ మేము పరలోకమే వెళ్ళిపోయారేమో అనుకుంటున్నాం, మీ దగ్గరే ఉన్నారేమో అనుకుంటున్నాం. కానీ పాతాళంలో మరి మంచివారైతే విశ్రాంతి పొందే స్థలము లేక ప్యారడైజ్ లో ఉన్నారని మేము విన్నాం. అలాగే అనీతిమంతులైతే వేదనకరమైన స్థలములో అగ్నిగుండంలో మరి బాధను అనుభవిస్తున్నారని మేము తెలుసుకున్నాం తండ్రి. కేవలం విని వీటిని విడిచిపెట్టేవారుగా కాక అనేక మందికి వీటిని షేర్ చేసేవారుగా ఉండుటకు సహాయం దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలను మీ జ్ఞాపకాల్లో ఉంచుకొనమని, వారికి మరి ఆత్మ విషయంలో ఈవులను, అలాగే శరీర సంబంధమైన ప్రతి అవసరతను కూడా తీర్చి వారిని ఆరోగ్యంగాను వారి కుటుంబాలని జ్ఞాపకాల్లో ఉంచుకుని మీ నీతిని నెరవేర్చే పిల్లలుగా మీ రాజ్యం కొరకు వెతికి ఈ చిత్తాన్ని ఈ భూలోకంలో నెరవేర్చి మీరున్న లోకానికి రాగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలు మరొక అవకాశం ఉంటే మరి మీ కృపను బట్టి మళ్ళా మీ మాటలు చెప్పగలుగుటకు సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ మరి మీ పిల్లలందరూ శ్రద్ధగా ఉన్నారు తండ్రి. విన్న మాటలను కేవలం విడిచిపెట్టేవారుగా కాక ప్రతి నిమిషం వాటిని మరి ప్రకటించేవారుగాను, అనేక మందికి తెలియపరిచేవారుగాను, సత్యాన్ని అవలంబించి నడుచుకునే ప్రజ్ఞాశీలుగాను ఉంచమని కోరుకుంటూ మా ప్రభువు మా రక్షకులు మీ ప్రియకుమారులని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. వందనాలన్న, చాలా చక్కటి పాఠం వాళ్ళు చక్కగా వివరించారు. విన్నాం కదండి మరి చెప్పినటువంటి వాక్యము. మరి మాకు ఇంతవరకు కూడాను మరి ఇంత డీటెయిల్ సబ్జెక్టు ఈ గ్రూప్ లో మరి మీరు మొదటగా మాకు అందించారన్న. మరి ఎక్కడికి వెళ్తారు చనిపోయిన వారు అనే టాపిక్ మాకు చక్కగా వినిపించారు. మంచి విషయాలు తో మాకు తెలియపరిచారన్న. మరి మేము కంటిన్యూషన్ కూడా మరి మీరు ఎంతవరకు అయితే చెప్పగలుగుతారో సబ్జెక్టు, మరి మాకు అన్ని తర్వాత కూడా మీ వాక్యం వినాలని మేము ఆశ కలిగి ఉన్నాము. మరి అందించాలని ప్రభు చిత్తం అయితే మిమ్మల్ని మరి ఆల్మైటీ గ్రూప్ తరఫున నేను కోరుకుంటున్నామన్నా. మరి అందరికీ టాపిక్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ మరి అన్న మనకి కూడా కంటిన్యూషన్ టాపిక్స్ మనకి ఇస్తారు. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ దేవుడు మనకి ఏర్పరిచినటువంటి విషయాలను బైబిల్లో మనకి ఉన్నటువంటి మంచి డెప్త్ కలిగినటువంటి సబ్జెక్ట్స్ వినాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరికి ఈ సబ్జెక్ట్ చాలా క్లియర్ గా పాతాళం గురించి, మరి పరదేశి గురించి, వేదనకర స్థలం గురించి మరి మనకి క్లియర్ గా అర్థమవుతుంది. మరి అబ్రహాము ఎక్కడ ఉన్నారో, మరి ధనవంతుడు, లాజరు ఆ సందర్భంలోనే మనకు చాలా క్లియర్ గా మరి చాలా నెంబర్ ఆఫ్ రిఫరెన్స్ తో దేవుడు మనకు చూపించిన వాక్యాలను అన్న మరి మనకి చూపించారండి. మరి మేము ఎంతగానో సంతోషిస్తున్నామన్నా. మరి మీరు చెప్పే మాటలు కానీ విధానంలో కానీ మా అందరికి మంచిగానే ఉందన్న, ఎటువంటి అభ్యంతరాలు లేకుండా మంచిగా ఉందన్న, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే అంత సమ్మతంగానే అనిపించింది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు రావడం ఇంత మంచి వాక్యం అందరూ
చాలా శ్రద్ధ కలిగి విన్నారన్న. ఓకే. రిఫరెన్స్ చాలా సంతోషం. గ్రూప్స్ లో సెండ్ చేసుకున్నాము. అలాగేనమ్మా. అమ్మా కంటిన్యూషన్ నేను చెప్పే ఇవ్వండి. వచనాలన్నీ రాసుకోండి అమ్మా. సరే అండి. రాసుకోపోతే ఏమవుద్దంటే మీరు మర్చిపోతారు. దాని గురించి మళ్ళీ ఎవరన్నా అడిగినా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సరే అండి. ఆ వచనం ఎక్కడ అని బుర్రగొట్టుకోవాల్సి వస్తుంది. అవునన్నా, గ్రూప్ లో కూడా సెండ్ చేసుకున్నామన్నా వచనాలు. అలాగేనమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రతి చాలా ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి వందనాలండి. మరి మన గ్రూప్ లో 8 నుంచి 9 వరకు ప్రతి బుధవారం ఉంటది కాబట్టి మరి ప్రతి ఒక్కరు తప్పకుండా రావాలని, మరి మీ కుటుంబ సభ్యులను, ఫ్రెండ్స్ ని కూడా ఆహ్వానించాలని మరి నేను క్రీస్తు వారి పేరిట కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి వందనములండి. ఇంతటితో ఈ ప్రేయర్ మీట్ ని క్లోజ్ చేస్తున్నాను. ఓకేనా.